వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుకు ఆర్థిక శాఖ కసరత్తు. ఏప్రిల్ నెలలో చెల్లింపుకు చర్యలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తోంది. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాలు నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావుడిగా ఆర్థిక శాఖల చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు. ఒకవైపు సామాజిక పింఛన్లు, వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్, మెడికల్ బిల్లులు వంటివి చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్కు కూడా వెళుతున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా ఖజానా ఓడిలోనే ఉంది. కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలను చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం తెలిసిందే. వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతున్న ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ నెలాఖరికి బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.